ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపూర్వ భూమి దగ్గరికి వచ్చి వాడి కాన్ఫిడెన్స్ నేను తీసుకువెళ్ళటానికి ఈ ఇంటికి వస్తాడంట. మా బాస్ ఆ గగన్ గారు ఛాలెంజ్ చేసుకున్నారంట అని అపూర్వ అడగటంతో నాకెలా తెలుస్తుంది, నువ్వే అడిగి తెలుసుకో అని భూమి అంటుంది. భయం కళ్ళల్లో కనిపిస్తున్నా నోటి నుండి వచ్చే ఒకరి యొక్క పవర్ తగ్గలేదే. వాడంత ధీమాగా వస్తాడు, నిన్ను తీసుకొని వెళ్తాడు అని ఛాలెంజ్ చేస్తాడు అంటే నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావు కదా అని అపూర్వ అంటుంది. దాంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత గగన్, శారద భూమితో మాట్లాడుకుంటూ ఉంటుంది. భూమి నేను ప్రేమించుకుంటున్నాము. రేపు మనం భూమిని ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తీసుకొని వస్తున్నామమ్మా అని చెప్పటంతో తీసుకొని రావటానికి అసలు ఆ శరచంద్ర ఒప్పుకోవద్దా అని శారద అంటుంది. జీవితాంతం కలిసి జీవించే వాళ్ళము, వచ్చిందా సరే సరే, లేదంటే మనమే వెళ్ళి తీసుకువస్తాము అని గగన్ చెబుతాడు. నేను ఆల్రెడీ భూమితో ఫోన్లో మాట్లాడేశాను. భూమిని అంతటా నువ్వే మా ఇంటికి వచ్చేసి ఒకవేళ నువ్వు రాకపోతే మాత్రం నేనే నీకు బొట్టు పెట్టి మరీ తీసుకొని వెళ్తాను. మనం అక్కడికే వెళ్తున్నాము అని గగన్ చెప్పడంతో శారద పూర్ణి కొంచెం టెన్షన్ పడుతూ వింటూ ఉంటారు. ఇంకోవైపు గగన్ వస్తాడు అని శరత్చంద్ర టెన్షన్ పడుతూ ఉంటే అయ్యో ఈ అపూర్వకి నేను ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసిపోయినట్లుంది అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. భూమి ఏం సమాధానం చెబుతుందా అని అపూర్వ కూడా భూమి వైపుకు చాలా ఆతృతగా చూస్తూ ఉంటుంది. మొత్తానికి భూమి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుందా లేదా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.